ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. పోలీసుల కస్టడీలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు గుట్టు విప్పుతున్నారు. ఆయన్ను విచారిస్తున్న పోలీసులు పలు కీలక విషయాలు రాబడుతున్నారు. తనతో కలిసి పనిచేసిన అధికారుల పేర్లు విచారణలో వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొచ్చిన వాడినట్లు విచారణలో ప్రణీత్ రావు తెలిపినట్లు తెలిసింది. ఆ సాఫ్ట్వేర్ సహాయంతో టెలిఫోన్ సర్వీసులకు సంబంధం లేకుండా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు తెలిపింది. అయితే ఈ సాఫ్ట్వేర్ తెప్పించింది ఎవరు అనే విషయాన్ని పోలీసులు రాబడుతున్నారు. కాగా ఈ కేసులో మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారని సమాచారం. కాగా తన కస్టడీని రద్దు చేయాలని ప్రణీత్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. పోలీసుల కస్టడీలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు గుట్టు విప్పుతున్నారు. ఆయన్ను విచారిస్తున్న పోలీసులు పలు కీలక విషయాలు రాబడుతున్నారు. తనతో కలిసి పనిచేసిన అధికారుల పేర్లు విచారణలో వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుండి ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి వాడినట్లు విచారణలో ప్రణీత్ రావు తెలిపినట్లు తెలిసింది. ఈ సాఫ్ట్వేర్ సహాయంతో టెలిఫోన్ సర్వీసులకు సంబంధం లేకుండా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు తేలింది. అయితే ఈ సాఫ్ట్వేర్ తెప్పించింది ఎవరు అనే విషయాన్ని పోలీసులు రాబడుతున్నారు. కాగా ఈ కేసులో మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారని సమాచారం. కాగా తన కస్టడీని రద్దు చేయాలని ప్రణీత్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది.